భరద్వాజ్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఎస్, అదే అమరావతి రైతులు యాత్రలు చేస్తూ అయితే మొత్తం స్టేట్ అంతా తిరుగుతున్నారు. వీళ్ళ వాళ్ళు నుంచి కాదని అంటున్నారు కదా, వాళ్ళు కొంచెం కాదనుకుంటే రైతులు పోనీ బాధ ఇప్పుడు వాళ్ళే అనుకుందాం సార్. వాళ్ళ నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఒక 2-3 రోజుల క్రితం వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఏంటంటే మీరు ఎందుకు స్పందించట్లేదు, రారు, దేనికి రారు, సరైన స్పందన లేదు, మాట్లాడట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కి అమరావతికి సంబంధం ఏంటి? ఫస్ట్ పాయింట్, అసలు ఎన్టీఆర్ కి అమరావతికి సంబంధం ఏంటి? పాత ఎన్టీఆర్ గారికి ఎన్టీ రామారావు గారు అమరావతిని ఏం కనిపెట్టలేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ అమరావతిని గురించి ఎందుకు మాట్లాడాలి? ఆయన హైదరాబాద్ లో ఉంటారు, అక్కడ ఉండరు. ఆర్టిస్ట్ గా అంటారు. ఆర్టిస్ట్ గా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ రైతుల గురించి మాట్లాడితే మనం ఆర్టిస్టులం కాబట్టి సమస్య ఉంది కాబట్టి ఆ 20,000 మందినో 30,000 మంది గురించి ఆయన మాట్లాడకపోతే మనం మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడారు? ఎన్టీ రామారావు గారి పేరు తీసేయటం తప్పు, అట్లా తీయకూడదు. పోనీ ఆయన తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. వాళ్ళు వైఎస్ఆర్ గారి పేరు పెడితే వైఎస్ఆర్ గారికి కొత్తగా వచ్చేది లేదు, ఎన్టీ రామారావు గారి పేరు తీస్తే ఆయనకి పోయేదేం లేదు. ఇప్పుడు మీరు చేసుకుంటే అనవసరంగా వాళ్ళ మహానుభావులు ఇద్దరికి అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పాడు ఆయన. నాకు అర్థమైంది అది. ఇద్దరు మహానుభావులు, ఇద్దరికి అన్యాయం చేయకూడదు అన్నారు. వెంటనే వీళ్ళకి వెంటనే వైఎస్ఆర్ ని మా ఎన్టీ రామారావు ఓ పక్కన మీరు ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేసేసిన పార్టీ కదరా బాబు, మీకేం సంబంధం? ఆయన దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు అదేగా చెప్తున్నారు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చారు. మీకెందుకు ఎన్టీ రామారావు గొడవ? పాత ఎన్టీ రామారావు గారిని కానీ కొత్త ఎన్టీ రామారావు గారిని కానీ మీరు ఎందుకు మాట్లాడతారు? అసలు మీకేం సంబంధం? మీరు ఆయన కాదని వచ్చేసారు కదా, ఇంకా ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడటం అక్కర్లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, మీరు ఆయన తీసేసినా ఉంచినా ఎన్టీ రామారావు గారు తెలుగువాడి మనసుల్లోనూ ఉండిపోయారు. కాబట్టి ఆయన పేరు వాళ్ళు తీసేయటం తప్పు అనేది మనం అందరం మాట్లాడుతున్నాం. అంతవరకు మాట్లాడదాం. సో మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు అనవసరంగా ఎక్కువ కెలికి వాళ్ళతో మాటలు పడి, వాళ్ళతో మాటలు పడతాం కాకుండా ఊళ్ళో అందరినీ తిట్టిస్తున్నారు. తప్పంటారా ఎన్టీఆర్ ని ఇప్పుడు తిట్టడం అనేది? అంటే పార్టీ తరపున మీరేం మాట్లాడరా? టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి ఏం సంబంధం? పోనీ ఆయన తప్పే మాట్లాడాడు. ఆయన తప్పు తీసేయటం తప్పు అని ఫస్ట్ చెప్పే మాట్లాడుకొచ్చాడు. తీసేయటం తప్పు అని మాట్లాడి ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్ గారు వాళ్ళ పేర్లు మార్చడం వల్ల వాళ్ళకి ఏం ఒరిగేది లేదు, చచ్చేది లేదు, ఎందుకు మారుస్తారు అనేది అతని ఉద్దేశం. అప్పుడు అలా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా టీడీపీ తరపు నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు, మీ తాతగారి పార్టీయే కదా అని రకరకాల కామెంట్స్. తాతగారిని సస్పెండ్ చేసిన పార్టీ కదా, ఆయన ఎందుకు మాట్లాడాలి? అప్పటికే ఒకప్పుడు ఎలక్షన్ కి సపోర్ట్ చేసి పెట్టాడు కదా. ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడితే అనవసరం కెలకటం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆ మాట అనిపించుకున్నారు అనుకో, రేపు పరువు పోతుంది కదా వీళ్ళకి. ఎందుకు అతన్ని కెలకటం? ఇప్పుడు ఎప్పటికైనా అతను పనికి వస్తాడు, ఒకప్పుడు పనికి వచ్చాడు, మళ్ళీ పనికి వస్తాడు. నలుగురితో బాగా మంచిగా ఉండండి రా అంటారు. అందుకే ఉన్న వాళ్ళని చెడగొట్టుకోవటం అంటే ఇదే. అతను ఏం చేశాడు? ఏమీ చేయలే. వీళ్ళలో కొంతమందికి భయం, అతను వచ్చేస్తే ఏమైనా జరిగిపోతుంది ఏమో. నిజమేనంటారా? అయ్యి ఉంటుంది, లేకపోతే ఎందుకు తిడతాం? అసలు ఎన్టీ రామారావు గారిని ఎందుకు లాగాలి? జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు లాగాలి? అతనికి ఏం సంబంధం? కొన్ని మాటలైతే చాలా ఘోరంగా మాట్లాడారు సార్. మాట్లాడతారు వాళ్ళు. ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం సంబంధం చెప్పమానండి. నువ్వు లక్ష్మీపార్వతి గారి మూలాన్ని తీసేమంటున్నావు. లక్ష్మీపార్వతి గారి మూలాన్ని నువ్వు సస్పెండ్ చేయాలా పార్టీ నుంచి? ఆమె చెప్పులు ఇయ్యాలా, లేకపోతే ఇంకోటి చేయాలి? ఇవన్నీ మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాడు మాట్లాడినట్టు ఉంటుంది నేను మాట్లాడితే. అనవసరమైన విషయాలు ఇవన్నీ. వంశీ గారి మాటలు మీరు విన్నారా సార్? ఆయన చేసిన కొన్ని కామెంట్, వల్లభనేని వంశీ గారు ఆయన చేసిన అందరూ ఇయ్యగా మాట్లాడతారు. కొత్త విషయాలు ఏం చెప్తారు? నాని గారు మాట్లాడినా, వంశీ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా జరిగిన విషయాలే కదా. కొత్త విషయం ఎవరేం చెప్పరు. కానీ అంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన కష్టపడి పైకి వచ్చారు, ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఆయన గురించి కొన్ని అంతర్గత విషయాలు చెప్తే కొంతమంది ఇంకా చచ్చిపోతారంతే అన్నట్టుగా మాట్లాడారు ఆయన. చాలా జరిగాయి. నిజం అది. ఇప్పుడు అనవసరం మాట్లాడతాం. ఆయన బాగున్నాడు, ఇప్పుడు ఆయన గతంలో ఏం కష్టపడ్డాడు ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పట్లేదు. వాళ్ళ ఫ్యామిలీతో బాగున్నారు, ఎందుకు దాన్ని మంచిదాన్ని చెడు మాట్లాడతాం ఎందుకు? ఆయన కష్టపడ్డ మాట నిజం. కష్టపడి వచ్చాడు, ఆయనే కష్టపడి వచ్చాడు, ఎవరు ఏమైనా తీసుకురాల, పైకి లాగలేదు. సో ఆయన అదృష్టం ఏంటంటే రామారావు గారి పోలిక ఆయన ఎంతో కొంత ఉంటాం, ఆయన అదృష్టం. సో ఆ అడ్వాంటేజ్ కొంచెం వచ్చింది అంతే తప్ప ఫ్యామిలీ వచ్చి ఆయన ఏం లాక్కు రాలేదు. తనే కష్టపడ్డాడు. నిజమే అవన్నీ. ఇప్పుడు నిజాలు లేకుండా ఎవరు మాట్లాడరు. వంశీ చెప్పింది అబద్ధం అనుకో కొంచెంసేపు, ఎవరు ఊరుకుంటారా? జూనియర్ ఎన్టీఆర్ ఊరుకుంటాడా? మాట్లాడతారు కదా. నువ్వెవడో మాట్లాడతా, నా సంగతి నీకు తెలుసా అంటాడు కదా. సో
అన్ని నిజాలే. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు కొన్ని కెలుక్కోకూడదు. కెలికి అనవసరంగా దాన్ని చెడగొట్టుకోవటం అవుతుంది. సాధ్యమైనంత వరకు మనం సామరస్యంగా ఉండి దేన్ని అడ్వాంటేజ్ తీసుకుని దీన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలని చేసుకోవాలి. రెండు పార్టీలు అట్టాగే వచ్చినాయి. ఈ ట్రోలింగ్ నమ్ముకుని ఎవడు ఎక్కువ తిడతాంటే వాడే నాయకుడు అనే ఫీలింగ్ లోకి వస్తే ఆ తిట్టే వాళ్ళంతా ముంచేస్తారు వీళ్ళని. ఏ పార్టీనైనా కానీ అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ట్రోలర్స్ ను పట్టుకొని సోషల్ మీడియాతో మనం గెలుస్తాం అనుకున్నాం. సోషల్ మీడియాలో వచ్చేవాళ్ళు సగం మంది ఓటు వీళ్ళకి. అది ముందు తెలుసుకోవాలి. ఆ తిట్టే వాళ్ళ వల్ల న్యూట్రల్ ఓట్లన్నీ పోతాయి వీళ్ళకి. అది ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించుకోకుండా వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. చేసిన వాళ్ళు చేసినంత మాదేవా అన్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. రైట్, ఆ ఎఫెక్ట్ ఉంటుందంటారు. డెఫినెట్ గా ఉంటుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.